వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను విసాయిసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఘనంగా బోనాల ఉత్సవాలు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెబుతున్న నేతలు చేతల్లో చూపించడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి వ్యాఖ్య. గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో 60ను వర్తింపచేయాలి. సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలాడెల్ఫియాలో నిర్వహిస్తున్న తానా మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా కలిసి జరుపుకుంటున్న తెలుగు ప్రపంచ పండుగ తానా మహాసభలు అని అన్నారు. ఈ పండుగ కోసం అంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నామని తెలిపారు. ఇలా అందరినీ కలవడం, మనమంతా ఒక కుటుంబంలాగా గడపడానికి మించిన ఆనందం బహుశా ఎక్కడా దొరకదని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఈ భూమిపై వేర్వేరు చోట్ల నివసిస్తున్న తెలుగు వాళ్ళంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు. మన సంస్కృతి, మన భాష, మన యాస, మన దేశం, మన రాష్ట్రం, మన ఊరును గుర్తు చేసుకుంటూ వాటిని తలుచుకుంటూ నిలుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఉందని, ఇందుకు అందరి సహకారం కూడా కావాలని కోరారు. ఈ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, సినీ నటులు, తానా ప్రతినిధులు, ఎన్ఆర్ఐలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కానీ నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నాకు నచ్చిన ఇద్దరు నేను ఎప్పటికీ చెప్తాను. ఒక ఎన్టీ రామారావు గారు, రెండోది కేసీఆర్ గారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేదల కోసం ₹2 బియ్యం పెట్టి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు ఫస్ట్. కానీ ఇలా సమర్థవంతం కోసం, రైతుల కోసం పనిచేసే వాళ్ళు కేసీఆర్ గారు. నేను ఒక పంచాయతీ మినిస్టర్ చెప్తున్నా, అంతకుముందు గ్రామాల పరిస్థితి ఘోరంగా ఉండేది. ఈ గ్రామాలే అందరు పల్లెటూరులో పెట్టినారు. తాగేందుకు నీళ్ళు దొరకకపోయేది, కరెంటు లేకపోయేది, పరిశుభ్రంగా లేకపోయేది. ఆ విలేజ్ అద్భుతమైన పరిస్థితి ఉండేది. మా ఉదాహరణకు నా కొడుకు, నా బిడ్డే అమెరికాలో ఉండి వస్తే, హైదరాబాద్కి వస్తే మా ఊరికి రమ్మంటే రాను నాన్న, ఊరంతా వాసన వస్తుంది, ఎందుకు రాన్న, నీళ్ళు దొరికాయి, కరెంట్ దొరికాయి. ఇవాళ మా మనవరాలు వద్దనుకుంటే వచ్చి విలేజ్లో ఉంటే 10 రోజులు ఉండే పరిస్థితి వచ్చింది. మంచి కరెంట్ వచ్చింది, వాటర్ ఫుల్ ఉన్నాయి. కాళేశ్వరం దేవాలయం చేపట్టి, ప్రాజెక్టు చేపట్టి ప్రతి ఊళ్ళో చెల్ల నీళ్ళు ఉన్నాయి. ఎంత డెవలప్మెంట్ అయినాయంటే నేను గర్వపడుతున్నా పంచాయతీరాజ్ మినిస్టర్. నాకు ఎన్ని వచ్చినాయంటే ఒక 40 అవార్డులు వచ్చినాయి. బెస్ట్ మంత్రిగా నేను తెచ్చుకున్నాను పంచాయతీరాజ్ మినిస్టర్. మా నాయన ఒక 40 ఏళ్ళు సర్పంచ్ చేసాడు. ఆ అవస్థ నాకు తెలుసు. అంటే ఎట్లా గ్రామాలు బాగుపడ్డాయి విశ్లేషణ చేసుకోవాలి. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా. ఒక 10 ఏళ్ల కింద నేను 10 బోర్లు వేసిన ఒక భూమిలో, మా నాయన వదిలిపెట్టిన 30 ఎకరాల భూమిలో పల్లె బోర్లు, బావిలో వినాం పల్లె. ఇక పడదలు వదుకున్నాను. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత ఊళ్ళన్నీ మొత్తానే బావుల నీళ్లు ఉన్నాయి. 24 గంటలు కరెంట్ లేకుండా వచ్చే పరిస్థితి లేదు. ఇదివరకు ఏం చేసేది, ఎవరికైనా పెళ్లి చేయాలి అమ్మాయి కంటే ఆ తండ్రి దగ్గరికి పోయి, నీ కొడుకు ఏం చేస్తాడు, నా కొడుకు వ్యవసాయం ఉన్నది, ఒక 10 ఎకరాలు ఉన్నది అంటే 10 ఎకరాల దానికే మాట్లాడుకుంటే నేను వస్తాను. ఒక 10 ఏళ్ళ కింద. ఇప్పుడు ఏమంటున్నారు, అప్పుడేమనేది, నీ కొడుకు మోరీలు గడిగేటోడైనా పనులే పిల్లలు ఇస్తాం అనేది. అమెరికా పోయినట్టే సంతోషంగా ఇచ్చేది. ఈ రోజు ఎట్లుందంటే
ఇప్పుడు నౌకర్ అడుగుతలేదు, చదువుతారు. భూమి ఎంత ఉన్నది? అది రోడ్ సైడ్ ఉన్నదా, లోపడుకున్నదా? అంటే భూమి రేటు ఒక్కొక్కటి 50 లక్షలు పెరిగింది. 2 లక్షల రూపాయలు ఎకరం ఉన్న భూమి 50 లక్షలు. ఇలా రైతాంగం కోసం ఎన్ని తీర్ల లాభం జరిగిందో ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఓన్లీ కాళేశ్వరం వాటర్, 24 అవర్స్ కరెంట్, ప్రతి చెరువు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, నేను ఒక మంత్రిగా నేను పొగుడుతాను. అంటే ఎంత విశ్లేషణ చేసుకుని ఇలా తెలంగాణ ఇలా మన చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి కుటుంబ సభ్యులు తొలి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచేవి బోనాల ఉత్సవాలు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 నుండి ఉత్సవాలకు తగిన నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకురాలు కీర్తిరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటూ వచ్చిన కీర్తిరెడ్డి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించడం అభినందనీయమని అన్నారు. ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెబుతున్న నాయకులు చేతల్లో చూపడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ తమ సమస్యలను తెలుపుకునేందుకు కార్యాలయం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ప్రజల ద్వారా తెలుసుకున్న సమస్యలను ఆయా శాఖల అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కానీ అధికార పార్టీ నాయకుల మంత్రుల వల్ల వాళ్ళ మీద కూడా మేము కేసు కట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఒక విధంగా సిగ్గుగా ఉంది. తప్పకుండా రేపు మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ సార్ మేము విశ్వబ్రాహ్మణులు మేము ఎంతో మంది ఉన్నాము. స్టేట్ వైడ్ విశ్వబ్రాహ్మణుల వర్గం చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్క క్యాస్ట్కు ప్రతి ఒక్క భరోసా ఇస్తున్నారు లోకేష్ గారు. మా విశ్వబ్రాహ్మణులను గుర్తించి మాకు ఒక భరోసా ఇప్పించగలని ఈ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. వెళితే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సమస్యలు పరిష్కారం లేకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ నీల వెంకటేశ్వర మీద దాడి చేసి మొత్తం ఒక 10 మంది దాకా కలిపి ఒక 5 గర్భిణీ స్త్రీని 2 మహిళల్ని మొత్తం 11 పొట్టిని కూడా
కొడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కొట్టారు, వాళ్ళ మీద కేసు పెట్టండి అని అంటే ఎస్ఐ గారు ఏమంటారంటే మీరు కావాలని వెళ్ళారు కదా, మీటింగ్ ఎందుకు వెళ్ళారు? మీరు తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్ వెళ్ళకూడదు కదా, మీరు ఎందుకు వెళ్ళారు సార్? సమస్యలు చెప్పుకోమని ఊరికి గ్రామానికి లేకపోతే ఇంటింటికి వచ్చి చెప్పారు. అప్పుడు మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళే సమస్యలు చెప్పుకోవడానికి కదా, సమస్యలు చెప్పుకోవడం కూడా తప్ప కాదంటే మీరు వెళ్ళకూడదు, మీరు మా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఎస్ఐ గారు కూడా మాట్లాడటం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయం. సరే మేము అన్నాం సార్ సమస్య చెప్పుకోమని పిలిచారు కాబట్టి మా ఊరు వెళ్ళారు, అలా కాదయ్యా మీరు కావాలి. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పంచాయతీ కార్మికులు తాము చేపట్టిన సమ్మెలో భాగంగా ఆదివారం ఉరితాళ్లతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో 60ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఇకనైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల శ్రద్ధ వహించి చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు బాబయ్య, బాలయ్య, నరసింహులు, శ్రీనివాస్, భీమమ్మ తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 60ని అమలు చేయాలి. జీవో నెంబర్ 60ని ఇవ్వాలి. ప్రమాదవశాత్తు గ్రామ పంచాయతీ కార్మికులను చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఎక్స్గ్రేషన్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రమాదవశాత్తు మరణించిన గ్రామ పంచాయతీ కార్మికులకు జిందాబాద్ సిఐటియు రద్దు చేయాలి. జీవో నెంబర్ 60ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 60ని వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె 4వ రోజు చేయడం జరుగుతూ ఉన్నది. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఈరోజు 4వ రోజు ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. మేము ప్రధానంగా కోరినటువంటి డిమాండ్కి సంబంధించి గత 30-40 సంవత్సరాల నుంచి చాలని వ్యక్తితోటి ఆ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి. అదే రకంగా 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. అదే రకంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలో దాదాపు 1875 మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఉంటే దాంట్లో బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి కార్మికులే అందరూ. అందుకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పేదలు ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ కార్మికులను వీళ్ళను పర్మనెంట్ చేయాలి. అదే రకంగా ఈరోజు గ్రామాలలో ఈరోజు చెత్త ఊడ్చే పని వాళ్ళు కానీ, చీపర్స్ కానీ, బిల్ కలెక్టర్ కానీ, కారాబోర్లు కానీ అనేక రంగాల్లో పనిచేసినటువంటి స్కిల్కి సంబంధించి ఆ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి ఆ వేతనాలు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ అందుకు సంబంధించి ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జరగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రను జయప్రదం చేయాలని పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర జరుగుతోందని, ప్రకాశం జిల్లాలో జరిగే పాదయాత్రలో భాగంగా తొలుత కనిగిరి నియోజకవర్గంలో ప్రవేశిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలపై యువగలం పేరుతో లోకేష్ చేస్తున్న పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై లోకేష్ తో చర్చించి స్పష్టమైన హామీ తీసుకునే విధంగా కృషి చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. అధికార పార్టీ నాయకుల మంత్రుల వల్ల వాళ్ళ మీద కూడా మేము కేసు కట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఒక విధంగా సిన్సియర్ గా ఉంది. తప్పకుండా రేపు మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ సార్ మేము విశ్వబ్రాహ్మణులము మేము ఎంతో మంది ఉన్నాము. స్టేట్ వైడ్ విశ్వబ్రాహ్మణుల మధ్య చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్క క్యాస్ట్ కు ప్రతి ఒక్క భరోసా ఇస్తున్నారు లోకేష్ గారు. మా విశ్వబ్రాహ్మణులను గుర్తించి మాకు ఒక భరోసా ఇప్పించగలని ఈ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. మన నాయకు దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా పరిష్కరించే విధంగా మీ ద్వారా కోరుకుందామని చెప్పేసి పామూరు మండలం అందరం కూడా మేమందరం మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పామూరు మండలం లేకుండా కనిగిరి వస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ కార్యక్రమాలు జరిగే విధంగా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సమస్యలు పరిష్కారం లేకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ నీళ్ళ వెంకటేశ్వర మీద దాడి చేసి
మొత్తం ఒక 10 మంది దాకా కలిపి ఒక 5 గర్భిణీ స్త్రీని 2 మహిళల్ని మొత్తం పడదోసి కొట్టి కూడా కొడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కొట్టారు వాళ్ళ మీద కేసు పెట్టండి అని అంటే ఎస్ఐ గారు ఏమంటారంటే మీరు కావాలని వెళ్ళారు కదా, మీటింగ్ ఎందుకు వెళ్ళారు? మీరు తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్ వెళ్ళకూడదు కదా, మీరు ఎందుకు వెళ్ళారు సార్? సమస్యలు చెప్పుకోమని ఊరికి గ్రామానికి లేకపోతే ఇంటింటికి వచ్చి చెప్పారు. అప్పుడు మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళే సమస్యలు చెప్పుకోవడానికి కదా, సమస్యలు చెప్పుకోవడం వల్ల తప్ప కాదంటే మీరు వెళ్ళకూడదు, మీరు మా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఎస్ఐ గారు కూడా మాట్లాడటం అనేది చాలా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకులకు ఈ నెల 15, 16, 17 తేదీలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. స్టేయన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పీవీఆర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. 10th ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, పీజీ చదువుతున్న వారితో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సుమారు 100 కంపెనీలకు చెందిన 5,000 ఉద్యోగాలు కల్పిస్తున్నాయని అన్నారు. నిరుద్యోగ యువతి యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే 10,000 మంది స్టూడెంట్స్ రావాలి. కాకపోతే ఏమైందంటే మన యొక్క అయిన తర్వాత మినిమం ఒక 6 నెలలు మన దగ్గరికి ఎవరైనా రానియండి, 20 మంది బ్యాచ్ని వాళ్ళు ట్రైనింగ్ చేసి మేము కాంట్రాక్టర్ డిపెండ్ కావాల్సిందే కదా. అంటే మన సమాధానం ఏం చెప్పామంటే నిరంతరంగా ట్రైనింగ్ చేస్తాం, కంటిన్యూ నడుస్తుంది. మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మన దగ్గరికి ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 4 నెంబర్లకి అయ్యా మేము 10th క్లాస్ చదువుకున్నాం, మా ఉద్యోగం కావాలి, ఒక నెల రోజుల్లో వచ్చిన ఫోన్లన్నీ ఒక దగ్గర చేసుకొని వాళ్ళ ఒక దగ్గర రమ్మంటాం. అది ఒక బ్యాచ్ ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాటికి ఒక ఇన్ఫర్మేషన్ మా ఏజెంట్ ఈ సమాచారం ప్రతి అందరికీ కూడా ప్రతి ఉద్యోగాన్ని చేసే విధంగా బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో తొలగించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని అధికారులు అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో తెలియపరచడం శుభసూచకమని ఎంపీటీసీ సభ్యుడు మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా డాక్టర్ వైఎస్ఆర్ సర్కిల్ గా కూడా నామకరణం చేయాలనే నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు సంతోషకరమని అన్నారు. గతంలో ఈ స్థానంలోనే విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని చాలాసార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేశామని అన్నారు. ఈ నెల 8వ తేదీన డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా పత్రికల ద్వారా తెలియపరచడం అత్యంత సంతోషదాయకమని అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో పెట్టించేందుకు ఒప్పించిన ఎమ్మెల్యే కోన రఘుపతికి మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వార్త వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. దివంగత మహానేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదైతే బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో నుంచి తొలగించబడిందో ఆ విగ్రహాన్ని మున్సిపల్ ఆఫీస్ ఏరియాలోనే తిరిగి మళ్ళీ పెట్టాలని మనం వైఎస్ఆర్ అభిమానులుగా ఎంతో కాలం నుంచి అడగటం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా మరి పత్రికల ద్వారా
ఒక విషయం అయితే తెలిసింది. ఇక్కడ బాపట్ల మున్సిపల్ అధికారులు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాల్లో భాగంగా ఎక్కడైతే తొలగించారో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో విగ్రహాన్ని నెలకొల్పి వైఎస్ఆర్ సర్కిల్గా కూడా నామకరణం చేస్తారు అని చెప్పి తెలియవచ్చింది. చాలా సంతోషం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల వైసీపీ నాయకుల కోరికలను మన్నించి మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మున్సిపల్ ఆఫీస్ ఏరియాలోనే తిరిగి మళ్ళీ పెట్టడం చాలా సంతోషకరమైన విషయంగా మరి మేమైతే తెలియజేస్తున్నాము. ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం మరి అక్కడ పెట్టే విషయాన్ని పరిశీలించినటువంటి మున్సిపల్ అధికారులకి, ముఖ్యంగా కమిషనర్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానుల కోరికలను మరి పూర్తి చేసే విధంగా ఈ విషయాన్ని మళ్ళీ పరిగణనలోకి తీసుకొని అక్కడ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి బాపట్ల మున్సిపల్ అధికారులకు కూడా మరి సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చినటువంటి మన బాపట్ల ఎమ్మెల్యే శ్రీ కోన రఘుపతి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొక్కసారి వైఎస్ రాజశేఖర గారి పుట్టినరోజు నాడే ఈ విషయం మరి ప్రజలకు తెలియజేయటం సామాజిక మాధ్యమాల ద్వారా మా అందరికీ కూడా చాలా సంతోషం అని చెప్పి బాపట్ల మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా బాపట్ల ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి హైదరాబాద్ రహ్మత్ నగర్లోని వడ్డెర ఐక్యవేదిక ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది. పటాన్చెరుకు చెందిన బాబయ్య ట్రాక్టర్ డ్రైవర్గా జీవితం కొనసాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించగా ఆపరేషన్ నిర్వహించి కాలులో రాడ్ వేశారు. ఆపరేషన్ వికటించడంతో మరోసారి రాడ్ వేసి ఘాటు వేశారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తానేమీ చేయలేనని, ప్రభుత్వం ద్వారా ఎల్ఓసి ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే చెప్పడంతో బాధితుడి భార్య వడ్డెర ఐక్యవేదిక నాయకుడు యాదయ్యకు తమ గోడును విన్నవించుకుంది. దీంతో స్పందించిన ఆయన తమ సంఘం తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఎస్పీఆర్లోని పీజీఆర్ ఆలయ ఆవరణలో అందజేశారు. గాయపడిన బాబయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర ఐక్యవేదిక ప్రతినిధులు ముద్దంగుల శేఖర్, మేఘన, పద్మ, నాగమణి, మల్లయ్య, స్థానికులు పాల్గొన్నారు. యాదన్న ఉన్నారు. యాదన్న సార్ దగ్గరికి వచ్చినాము, హెల్ప్ కోసం వచ్చాము. ఇప్పుడు నడవలేని పరిస్థితిలో మా ఆయన ఉన్నాడు. యాదయ్య గారు 10,000 సాయం చేశారు. ఆయనకి ఆధారపడి ఉంటాము. ఇంకా ఎవరైనా దయచేసి మాకు సాయం చేయండి అని కోరుకుంటున్నాను. మీకు దండం చేస్తున్నాను. జై వడ్డెర. మార్చి 18 తారీఖున యాక్సిడెంట్ జరిగింది. మాకైతే పూర్తి వివరాలు తెలియదు. నిన్న ఒక రిపోర్ట్లు అవన్నీ తీసుకొని మీకు రావడం జరిగింది. విషయం ఏందమ్మా అంటే అక్కడ ఒక స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయింది. అయిన తర్వాత మరి పోలీస్ కేసు అయిందా లేదంటే ఆమెకు అమాయకురాలు ఏం చెప్పాలనో కూడా తెలుస్తలేదు. అయితే మీకు ఏం కావాలమ్మంటే సహాయం కోరింది. మేము మా కమిటీ నుంచి వడ్డెర సంఘం తెలంగాణ ఐక్యవేదిక నుంచి ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా కమిటీలు ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వారు వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలని కోరుతున్నాము. వాళ్ళకు సొంత ఇల్లు లేదు. ఇలా మెదక్ జిల్లా టేకులకో మండలం నుంచి బతకనీక వచ్చిర్రు. వీళ్ళకు వైట్ రేషన్ కార్డు కూడా లేదు. ప్రభుత్వం ఆదుకొని ఈరోజు వైట్ రేషన్ కార్డు ఉంటే ఏదన్నా చేపించే వాళ్ళము లేదు. కాబట్టిగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే అతనికి ఇప్పుడు దాదాపు ఒక 3 లక్షలు కావాలని డాక్టర్లు చెప్పడంతో నిర్దాక్షిణంగా మరి బయటపడేయడం జరిగింది. అక్కడ స్కూల్ యజమానం పట్టించుకోలేదు. మరి స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోతే నేను ఏం చేయలేని పోండి, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి అని నిర్దాక్షిణంగా అక్కడికి వెళ్ళి పంపించడం జరిగింది. ఇది పటాన్చెరు నియోజకవర్గం, మైపాల్ రెడ్డి. అక్కడ చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు, మా వడ్డెర సంఘం నాయకులు కూడా. మరి ఇస్మోటి 3 నెలలు అయిపోయింది, తెలియలేదేమో. వాళ్ళు కూడా తెలుసుకొని సాయం చేయాలా. ప్రతి సంఘం నుంచి ఈ కుటుంబానికి సాయం చేసి ఆర్థికంగా మరి 3 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టిగా ఇతడు కాలు డ్యామేజ్ అయింది గతంలో, మళ్ళీ తర్వాత పని చేసుకుంటాడో లేదో ప్రభుత్వం ద్వారా కూడా ఇతనికి డబుల్ బెడ్రూమ్ వస్తేందుకు
మరి అన్ని సంఘాల వాళ్ళు కూడా మరి ఆదరించి అన్ని సంఘాల నుంచి వాళ్ళకు సాయం చేయాలని కోరుతూ మేము పెద్ద ఎత్తున ప్రతి సంఘాన్ని కూడా కోరుతున్నాము. మా సంఘం నుంచి మేము వస్తాము, మరి ప్రతి సంఘం అంతా వచ్చి కూడా మరి వీళ్ళకి సాయం చేయాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా ప్రయత్నం చేస్తాము. ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు గౌరవనీయులు ఉన్నారు. మరి ఆరోగ్య దృష్టికి కూడా తీసుకుపోయేందుకు మా సంఘం నుంచి ప్రయత్నం చేస్తాము. మరి ఈ యొక్క కుటుంబానికి సాయం చేయాలని ప్రతి ఒక్క ఒడ్డెర కులాన్ని కూడా తెలియజేస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం నుండి పెద్దగొల్లగూడెం వెళ్లే రోడ్డు మధ్యలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. మల్కారం నుండి భక్తులు బోనాలతో ఊరేగింపుతో వచ్చి ఆ తల్లి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జార ఆదినారాయణ, ఎంపీటీసీ నాయుడు శ్రీను, గ్రామ పెద్ద ప్రసాద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదైనా పూజ చేస్తున్నట్టు మీ పని మీరు చేసుకోండి, మాకెళ్ళి చూడకుండా మీ పని మీరు చేసేసుకోండి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్ డ్రైవర్ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్ కాకినాడ నుండి కర్నూలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జాతీయ రహదారి అంబులెన్స్ లో మార్కాపురం వైద్యశాలకు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఘనంగా బోనాల ఉత్సవాలు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెబుతున్న నేతలు చేతల్లో చూపించడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి వ్యాఖ్య. గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో 60ను వర్తింపచేయాలి. సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.